సో మనతో పాటు నరసయ్య తాత ఉన్నాడు. అక్కడక్కడ నీ వీడియోలల్లా నువ్వు ఇంటర్వ్యూలకు పోయినప్పుడు గర్జిస్తుంటావు కదా నువ్వు. సో ఏ ధైర్యం నీకు? టైంకు తిండి తినకపోయినా, టైంకు నీళ్లు తాగకపోయినా నాకు ఆ అమ్మవారే నాకు శక్తినిస్తుంది. కాదా ఇప్పటికీ ఆ చుట్టుపక్కల పెద్దమ్మ తల్లి ఎక్కడైతే కూర్చేసిరో గుడిని అమ్మవారి విగ్రహం లేకుండా చేసిరో ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లా అని అరుపులు వినపడుతున్నాయి. అమ్మా నీ ఇల్లును కూల్చి బాగుపడేటోడు ఎవ్వడు, అమ్మా నీ గూడును చెరిపి పెద్దగా అయ్యేటోడు ఎవ్వడు. నువ్వు పుట్టి పెరిగింది ఏడా? గాలి సినుకులకు గుడిసె గూడుస్తుంది, కూలి కోసం మా అవ్వ వీలుస్తుంది. నిన్ను చూడకుంటే మనసు నిలవాకుంది, మాట్లాడుదామంటే టైము కుదరాకుంది. వస్తవ రంగమ్మో తుంగ గొయ్యడానికి. గోడ దుంకుడు అంటే ఏంది? అమ్మా గోడ దుంకుడు నీ వార్త విన్నా ఈ వన్యప్రాణులు మేతకు బాసెనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్య దప్పిసిన బాయే రైతన్న. నీ ఆడి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏచే రైతన్న. అప్పుడు నువ్వు మీ అమ్మ నాన్న మాట విన్నావు, ఇప్పుడు మేము పూర్వం ఇన్స్టాగ్రామ్ మాటలు, ఫేస్బుక్ మాటలు, యూట్యూబ్ మాటలు వింటున్నావు. అందులోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. కరెక్టే. ఇప్పుడు నీ పిల్లం పొయ్యి మీద సర్వ పెట్టి ఫోన్ వస్తే మురుసుకుంటా భూమి అంతా మాడగొడుతుంది. మీ సామాన్లు కూడా తెల్లారి ఆమె కలుపుకొని ఆమె ఏమంటది. ఇంకో విషయం నాకు అర్థం కావట్లేదు తాత. గతంలో ఒక మనిషి, తను నాకు మంచి ఫ్రెండ్ కూడా, ఇప్పటికీ కలిసి ఉంటాడు, జస్ట్ రైతు బిడ్డనంటేనే తీసుకున్నారు. అలాంటి రైతే వచ్చి అక్కడ అవకాశం అడిగితే ఇవ్వలేకపోయారు అనేది పెద్ద మిస్టరీ అక్కడ. తెలుగుని బతికించుర్రి, తెలుగుని కాపాడుర్రి అన్నట్టుగా తెలుగు పాట పాడితే, తెలుగు పాట పాడేంత మాత్రాన అతమీది కూడా లెక్క ముఖం మార్చుకున్నాడని పెట్టిడు వాళ్ళు. నవదీపు, బిందు మాధవి, అభిజిత్ అన్నిటికీ ఓర్చుకున్నాడు, ఆరితేరినోడు, రాటు తేరినోడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నెగ్గగలుగుతాడు అనేది మనం అనుకుంటాం. అవును. ఇప్పుడు సామాన్యుడికి అగ్ని పరీక్ష ఎక్కడైతే తాత